రే మామ, రేపు క్రిస్మస్కి హాలిడే ఉంది, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం సరేనా? సరే మామ. రేయ్, మీకు రేపు క్రిస్మస్కి హాలిడే లేదు, మీ అందరికీ స్పెషల్గా ఎగ్జామ్ పెడతా. పేపర్లు కూడా రెడీ అయ్యాయి, ఆఫీస్ రూమ్లోనే ఉన్నాయి. ఎవడైనా రేపు తప్పించుకుందామని చూస్తే వాడికి నా చేతుల్లో ఉండిద్ది. మోసుకొని అందరూ ఎగ్జామ్కి ప్రిపేర్ కండి. వీడేంట్రా క్రిస్మస్కి కూడా హాలిడే ఇవ్వకుండా ఎగ్జామ్ పెడతా అంటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా. రే మామ, వాడు ఎలాగో ఎగ్జామ్ పేపర్లో ఆఫీస్ రూమ్లో పెట్టా అన్నాడు కదా, మనం ఈరోజు నైట్ వెళ్ళి ఆఫీస్ రూమ్లో పేపర్లు ఎత్తుకొద్దాం. అప్పుడు ఎగ్జామ్ ఉండదు, మనకి హాలిడే కూడా దొరుకుద్ది. సరేనా? సరే మామ. పద పద మామ. రే మామ, భయమేస్తుందిరా. రేయ్, భయం లేదు గేం లేదు, పద. ఇదేంటి దేల కొంపలా ఉంది? రేయ్, ఆఫీస్ రూమ్ అటుందిరా, పద. ఈ బుక్ ఏంటి సిలుం పట్టిపోయింది? చల్. ఇవేం పేపర్లు? రే మామ, పేపర్లు దొరికాయి, రా. అవును మామ, ఇవే, పద. రేయ్, ఎవ్వరు టెన్షన్ పడకండి, ఇంకొక 2 నిమిషాల్లో సార్ వచ్చి పేపర్లు కనిపించడం లేదు, ఎగ్జామ్ క్యాన్సల్, అందరూ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తాడు. కాబట్టి ఎవ్వరు టెన్షన్ పడకండి. ఏమావా? అవునవును, ఇంటికి వెళ్ళిపోవచ్చు. రే సాయి, ఇదిగో ఈ పేపర్లు అందరికీ పంచిపో. ఓకే సార్. సార్, అవేం పేపర్లు? ఏమరా ఎక్స్ట్రా పేపర్లు కనిపించలేవా? మేము నిన్న నైట్ పేపర్లు కొట్టేశాం కదా, మీ దగ్గరికి ఎలా వచ్చాయి? నాకు తెలుసురా, మీలాంటి వాళ్ళు పేపర్లు లేపేద్దామని ప్లాన్ వేస్తారు. అందుకే డూప్లికేట్ పేపర్లు ఆఫీస్ రూమ్లో పెట్టి రియల్ పేపర్స్ నాతో పెట్టుకున్నా. ఇక మొదలెడదామా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.